ఇష్టానుసారంగా మన ప్రెస్ మీట్లో తిట్టినా నేను. అంటే దళితుల మీద ఒక అహంభావం. అంటే మీరు దళితులకు సీఎం ఇస్తే మంచిదన్నా? నేను అనలేదు కదా ఇవ్వని, నేను అనలేదు, మీరు అన్నారు. ప్రతి ఎన్నికల్లో మీరు అన్నారు. ఆ 2014 ప్రతి ఉద్యమంలో దళితుడికి ముఖ్యమంత్రి మేము అడిగినామా? మేము అడగలేదు కదా. అడగాలన్న, మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలి కదా. మేము అడగలేదు కదా. ఇప్పుడు నువ్వు 10 సార్లు దళితులు వాడుకున్నావు సార్, సీఎం ఇయ్యలేదు, వదిలే. మొన్న ఎలక్షన్ల ముందర, ఏది వారం ఎలక్షన్ల ముందర కూడా అప్పుడు నాకు దళితుడు తెలివిమంతుడు కనబడలేదు అంటే, తెలివిమంతుడు దళితులు తెలివిమంతులు లేరు, వీడే తెలివిమంతుడా? మేము మూర్ఖులమా అంటే జాతిని అవమానపరిచినడా కదా? ఎంతమంది సైంటిస్టులు ఉన్నారు దళితుల్లో? ఎంతమంది పోలీస్ IPS ఆఫీసర్ ఉన్నారు? ఎంతమంది ఇప్పుడు రాజ్యాంగం రాసిన దాంట్లో అంబేద్కర్ గారు కదా, దళితుడు కదా? అన్న, మీ కాంగ్రెస్ పార్టీకి అంత ప్రేమ ఉన్నప్పుడు దళితుల మీద మరి బట్టి విక్రమాన్ని సీఎం చేయాల్సింది కదా, మరి ఎందుకు చేయలేరు? కొన్ని స్టాటిస్టిక్స్ ఉంటాయని ఇంతకుముందు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. డిప్యూటీ సీఎం చేసినారు, డిప్యూటీ సీఎం అండ్ సేమ్ పవర్ రెవెన్యూ ఇచ్చినారు. ల్యాండ్ ఏదైతే ధరణి ప్రాబ్లం సార్ మొత్తం 1,00,000 ఎకరాలు 1,000 ఎకరాలు నాశనం పట్టించిపోయాడు. అవన్నీ తేడా తెల్లం కావాలంటే దళితుడికి అప్పచెప్పాడు. దళితుల జీవితాలు మారాలని దళితుడికే రెవెన్యూ ఇచ్చినారు. ఇప్పుడు అవన్నీ వెళ్తాయి. అప్పుడు మా ఇంద్రమ్మ ఇచ్చిన ఏవైతే ల్యాండ్స్ ఉన్నాయో, ఈడ మా కోకాపేటలతో పక్కన కొన్ని ఎకరాలు కోట్లకు అమ్ముకున్నారు. అసైన్మెంట్ ల్యాండ్స్ అవి, ఇంద్రమ్మ ఇచ్చిన ల్యాండ్స్ అవి. ఈ రకంగా ఇంకొకసారి టర్మ్ వచ్చిన ఉంటే తెలంగాణ కంప్లీట్ ఒక బీహార్ అయిపోతుంది, అమ్మకదంగటం అవుతుంది. కానీ ప్రజలు విఘ్నులు, వాళ్ళకు మీ టీవీ ఛానల్ ద్వారా నిజంగా కూడా వారి కృతజ్ఞతలు తెలుపుతూ నా తలోతి నమస్సుమాంజలు చెప్తున్నా మరొకసారి తెలంగాణ సమాజానికి. వాళ్ళు గ్రహించకపోతే పరిస్థితి దారుణం ఉండేది. టీపీసీసీలో చూసుకుంటే ముఖ్య విభాగం ఏదైతే ఉందో ఎస్సీ విభాగం, దళిత విభాగం, దాంట్లో మీరు మంచి పేరు ఉన్నది మీకు కూడా. తెలంగాణ రాష్ట్రం మొత్తంలో దళితులకు సంబంధించి సమస్యల మీద మీరు పోరాడుతున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎస్సీ కమిషన్ కానీ ఎస్సీ కార్పొరేషన్ పదవిలో మరి మీరు ఉండొచ్చా, చూడొచ్చా మేము మిమ్మల్ని? ఇక అది పార్టీ చూసుకుంటుంది రఘుబాయ్, నేనేమంటున్నా ఉద్యమాలు చేసినాం అంటే. దళిత విభాగం సంబంధించి కొందరు మెయిన్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, సంపత్ గారు కానీ అలంపూర్ మాజీ శాసనసభ్యులు, వాళ్ళు మహారాష్ట్ర ఇన్ఛార్జ్ కాబట్టి ఆ పదవికి పెద్ద ఇంట్రెస్ట్ లేదనుకోవచ్చు. తర్వాతకు వస్తే మన ప్రీతం గారు కూడా పెద్దగా రేవంత్ అన్న కొద్దిగా అంతర్గత విభేదాల వల్లనో అనేక కారణాల వల్లనో దూరంగా ఉన్న వల్ల మీ పేరు మొట్టగా అనిపిస్తుంది కదా. మరి నేనేమంటున్నారా కదా, నా విషయం చెప్తాను. ఇప్పుడు ప్రీతం అన్న గారికి అంతర్గతంగా ఉంది అని మీరు అంటారు, కానీ నేను అది యాక్సెప్ట్ చేయను. ఎందుకంటే ప్రీతం అన్న మంచి పార్టీకి లాయల్గా ఉంటాడు. టికెట్ ఇవ్వలేరు కదా ఇంకెక్కడ లాయలు, అట్లాంటి అద్దంకి దయాకర్ కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఒకనొక సందర్భంలో ప్రీతం గారే నాకు చెప్పడం జరిగింది, సికింద్రాబాద్ రేవంత్ అన్న వర్క్ చేసుకోమని చెప్పిందండి. మరి సికింద్రాబాద్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రీతం అన్న, నేనేమంటున్నా ప్రీతం అన్నని కాదు, దయాకర్ అన్న కూడా ఇవ్వలేదు. దయాకర్ అన్న కూడా ఇవ్వలేదు. బట్ స్టాటిస్టిక్స్ ఉంటాయి. ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నా, అన్నకి ఇవ్వలేదు అంటే అన్న గురించి ఏదో ప్రణాళిక కలిగి ఉన్నాడేమో రేవంత్ అన్న. నేను మనం అట్లా అంత ఈజీగా లేదు. అంతర్గత అందరూ ఆయన లాయల్టీగా ఉంటాడు పార్టీకి, మంచి స్పిరిట్ ఉన్న నాయకుడు, యంగ్ అండ్ డైనమిక్, అట్లా ఏం లేదు. ఇంకొకటి మీరు అడిగిన ప్రశ్నకు చెప్తాను. ఇంతకుముందు నేను పేరు రాదు, శ్రీనివాస్ గౌడ్ అనే మినిస్టర్ ఉండే కదా, దళితులు దరిద్రులు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. నేను దాని మీద చాలా ఎంత పెద్ద ఉద్యమం చేసిన అంటే, నాచారం నుండి ఇక్కడ అప్సిగూడ కుషాగూడ వరకు ప్రతి అంబేద్కర్ స్టాచ్యూ దండేసి పాలాభిషేకం చేసి వాడిని నాచారం పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చిన, అట్రాసిటీ పెట్టాలి ఆడి మీద అని. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదిలేదు లేదని. ఓకే, ఆ రోజుల్లో పోలీసులు అట్లీస్ట్ మా లెటర్ కూడా తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సార్ మేము తీసుకోలేము సార్ ఏమనుకో అంటే ఏ రకంగా ప్రెషర్ ఉంది. సో ఈ రకంగా అదే కాకుండా మీనా కుమారి గారు మన దగ్గరకు వచ్చినారు. అవును, మీనా కుమారి గారు దళితులను లారీలెక్కించి చంపేసిన రోజుల్లప్పుడు పరామర్శిద్దామని మీనా కుమారి గారు వచ్చినారు. బాబు జగజీవన్ రావు కూతురు, గొప్ప జాతి బిడ్డ. ఆమెను కూడా అవమానపరిచినప్పుడు కూడా నేనే నాచరం పోలీసుని కంప్లైంట్ చేసి తన సీఎం మీద ఇచ్చిన కంప్లైంట్ అగేన్స్ట్, ఎట్టి పరిస్థితిలో ఒప్పేది లేదని. ఈ రకంగా రేవంత్ అన్న విషయంలో ఎవరు మాట్లాడినా కానీ, ఎంతటోడు మాట్లాడినా కానీ నెంబడే కౌంటర్. దేనికి భయపడలే, జైలుకు భయపడలే, ఈ నాయకులకు భయపడలే, వాళ్ళంతా మందబలం. మా దగ్గర మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా మా దళిత జాతులు చాలామందికి మీరు ఇందాక అన్నట్టు దళిత బంధు ఆశకు అరే అక్కడ ఉంటే దళిత బంధు వస్తుంది, ఎన్నికల ప్రచారంలో టీఆర్ఎస్లో అట్లనే వాడినారు. మీరు మా సైడ్ ఉంటే మీకు దళిత బంధు ఇప్పిస్తాం, మీరు మా పార్టీకి తిరుగుతూనే ఇస్తాం అనేసరికి మ్యాక్సిమం నాయకులు పాపం పేదవాడు ఉంటాడు బా, ఇప్పుడు వాడు దినమంతా కష్టం చేసుకున్నాక పొద్దులది పని చేస్తేనే ఇల్లు వెళ్తుంది. ఆ పరిస్థితిలో 10 లక్షలు వస్తున్నాయి అనేసరికి ఆశ ఉంటుంది.
ఆ రకంగా వాళ్ళు కూడా బీఆర్ఎస్కు చేరినారు. సో దళిత బంధు విషయం ఖచ్చితంగా నేను అవసరం అంటే రేవంత్ అన్నతో టైం తీసుకొని ఏదో ఒకటి సీఎం గారితో ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంట్ చేయమని నా జాతీయ పక్షాన్ని కొట్టడానికి ఎప్పటికీ ముందడిగే ఉంటాయి. పాలక పక్షం ఎట్లుంటామో ప్రతిపక్షంలో ఏ విధంగా ఉన్నానో పాలక పక్షంలో ప్రశ్నించడమే ఉంటుంది. ఎందుకంటే జాతీయులు ముఖ్యం నాకు. పార్టీ ఇంపార్టెంట్. పార్టీ లైన్లోనే ఉంటూ దళితుల గురించి మేలు కోరే పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాను నేను. అంటే రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీని ఏదో పదవి కోసమే ఎస్ఆర్ మోహన్ గారు జోకుతున్నారని బాగా అంటారు. రగన్నా నేనేమంటున్నా, రేవంత్ అన్నని ఎంత పార్టీ అధిష్టానంలో కూడా రేవంత్ అన్నని ఎంత పొగిడినా తక్కువే. ఎంత పొగిడినా మీరు ఆలోచించండి. ఎక్కడో కనుమరుగున్న పార్టీ పరిస్థితి కనబడకుండా పోయే పరిస్థితికి వచ్చేసినాం. మీరు బై ఎలక్షన్ తీసుకోండి, తెలంగాణ వ్యాప్తంలో జరిగినటువంటి గతంలో ఏ బై ఎలక్షన్ జరిగినా మా థర్డ్ ప్లేసే. చూసినారా మీరు? హుజురాబాద్లో మరీ ఘోరం పరిస్థితి. అక్కడి నుండి ఒక వన్ మ్యాన్ షో, ఆర్థిక బలం లేదు, అందబలం లేదు. ఓకే, ఒక పిసిసి అన్న ఒక పోస్ట్ మీద ఆయనను ఎన్నిసార్లు లోపల వేసారో జైల్లో వేసారో మీకు కూడా తెలిసిన విషయం. ఆయన ఎక్కడ సరౌండర్ కావాలి, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి, అలాంటి యోధుడు ఉండాలబ్బా. సో అట్లాంటి యోధుడి గురించి మనం చెప్తే తప్పేముంది? నిజంగా ఆయన ధైర్యం చేయకపోతే మేము వచ్చేవాళ్ళమా? మీరు ఆలోచించండి. ఆయన ఆ రోజు ముందు ఎన్నిసార్లు జైలుకి పోయినా భయపడకుండా ఎక్కడ మొక్కువ ధర్మంతో ధైర్యంతో బెడ్రూమ్లో పడుకుంటే కూడా బెడ్రూమ్ డోర్లు బలగొట్టి తీసుకుపోయారు కదా. పరిస్థితి చూసినారు మీరు. ఆడ కేటీఆర్ ఫామ్ హౌస్లో రాసలీలు జరుగుతున్నప్పుడు కూడా ఈయన మీడియాను తీసుకెళ్ళి అప్పుడు అరెస్ట్ చేసినాడు. నువ్వు తప్పు చేయలేదు, భయం ఎందుకు పడ్డావు? ఆ కెమెరాలు చూపించాల్సింది కదా. సో ఈ రకంగా ఆయన చేసినటువంటి ఒక పోరాటం, యోధుడు చేసిన పోరాటం చేసినాడు. ఎంతవరకు నిజమన్నది? కేటీఆర్కి మన రకుల్ ప్రీత్ సింగ్ గారితో సంబంధాలు ఉన్నాయని నిజమేనా? అది దేశమే కోడై పోసింది రఘు, నేను కాదు. దేశమే కోడై పోసింది. అది వాస్తవమని నేను చెప్పేదానికంటే మీరు ప్రజలు ఎవరు అడిగినా చెప్తారు. రామారావు, రకుల్ రావు, అది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు కాకపోతే ఏంటంటే మన ఫోటోలు చూపించాలన్నాడు, చూపించలేము. ప్రపంచం ఉన్నాయన్న కాంగ్రెస్ పార్టీతో ఫోటోలు ఉంటాయి. ఎందుకుంటే ఉంటాయి. ఆ రేవంత్ అన్న దగ్గర నెట్వర్క్ చాలా భయంకరంగా ఉంటుంది. కేటీఆరే కాదు, కేసీఆర్ కూడా ఏం చేస్తాడో రేవంత్ అన్నకు తెలుసు. ఇప్పుడు కాదు, ఆయన రూలింగ్లో ఉన్నప్పుడే. అంటే అంత నెట్వర్క్, అంత ఇంటలెక్చువల్ కాబట్టి పార్టీని ఒక చేతితోటి గవర్నమెంట్లో తీసుకురాగలిగాడు. హ్యాట్స్ ఆఫ్, ఆయన గ్రేట్. ఇప్పుడు లెక్కలలో అవకతవకలు వస్తే మరి కేటీఆర్ గారిని, కవిత గారిని, ఇంకా కేసీఆర్ గారి మీద తీసుకునే నేనేమంటున్నా, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇదే చట్టం ఎవరు అడ్డు చుట్టం కాదు, చట్టం పని చట్టం చేసుకుంటుంది. ప్రజాస్వామ్యంలో మేము ఏడవైనా కానీ వాళ్ళు అవినీతి చేసినారు అని గొంతెత్తి చెప్పినాం. ప్రజలు డెఫినెట్ దాని మీద మా మాటలు ఏకీభవించి మాకు ఓటు చేసినాం. డెఫినెట్ తీయాల్సిందే లెక్కలు, దాంట్లో అనుమానం లేదు. డెఫినెట్ ఇప్పుడే స్టార్ట్ అయినాం కదా, ఈరోజే అది కాదు. ముందు మాది ప్రజాక్షేమం, సంక్షేమం, అభివృద్ధి, వీటి మీద చేస్తూ ఒక పక్క గతంలో 10 సంవత్సరాలు ఏ విధంగా లూప్ లైన్లు ఏం చేసినారు, లోసుకులు ఏమున్నాయి, అవన్నీ కూడా సంబంధిత అధికారులు, సంబంధిత వ్యవస్థలు, సంస్థలు వాటి పైన చేసుకుంటాయి. దానికి ఎవరు స్పెషల్ ఏం లేరు, అందరూ నార్మల్ పీపులే. చట్టం ముందర ఎవరం పెద్ద అతిథులం కాదు, చట్టం పని చట్టం చేసుకుంటారు. దాన్ని ఎవరికి ఆపేది కూడా లేదు, ఖచ్చితంగా తీస్తారు వాళ్ళు. ఇప్పుడు 85,000 కోట్లు అంట కరెంట్కి. ఎక్కడ పోయినా పైసలు? వాళ్ళకు అసలు డబ్బులు అనేది తెలంగాణ వచ్చింది ఎట్లా అంటే బ్యాంక్ ఆయన చేయికి వెళ్ళిపోయినట్టు, వాళ్ళ కుటుంబానికి తెలంగాణ బ్యాంక్ వెళ్ళిపోయింది. ప్రజలు మళ్ళీ ఇమీడియట్లీ రియాక్ట్ అవ్వడం, బయటపడడం మన అదృష్టం. కేసీఆర్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మాటల మాంత్రికుడు. కేటీఆర్ నటుడు. కవిత గురించి చెప్పాలంటే అబద్ధం గురించి మరో పేరు కవిత. అబద్ధం గురించి, అబద్ధం అనేది కవిత, కవిత అనేది అబద్ధం. హరీష్ రావు దీన్ని ఏమంటారు కదా ఇంగ్లీష్లో, సైకలాజిస్ట్ ఉంటుంది కదా, మనిషిని ప్రపోజ్ చేస్తారు, ఏమంటుందని సైకలాజిస్ట్ ఉంటారు. ఓకే, అంటే మనిషి మాటలతోటి ముంగడ వ్యక్తి, ఇప్పుడు శ్రీకాంత్ చారి చావడానికి ఎవరు కారకుడు? ఈడు చావాడు, ఈయన కుటుంబం చావది. సామాన్యుడు చంపడానికి, ప్రపోజ్ చేయడానికి దబ్బలు చేస్తాడు, ప్రమోట్ చేయడానికి. మంచి ప్రమోషన్, మంచి ప్రమోటర్, బెటర్ ప్రమోటర్. నీకు ఏదైనా మంచి ప్రమోషన్ కావాలంటే హరీష్ రావుకి ఇవ్వాలి.
మంచి ప్రమోషన్ చేస్తాడు. బండి సంజయ్ బండి సంజయ్ గురించి ఏం చెప్తామన్నా, ప్రజలు ఎడబెట్టేసి చూసిన మొన్న ఎన్నికల్లో ఎంత నేను ఒక విషయం చెప్తా చూడకపోయి, ఇది ప్రజాస్వామ్య దేశం, భిన్నత్వంలో ఏకత్వం, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ఎంతసేపు మతం కాడి మీద నేను రాజ్యం చేస్తా అంటే జనాలు యాక్సెప్ట్ చేయరు. మనం అభివృద్ధి గురించి మాట్లాడాలి, ప్రజలకు ఏం మేలు జరుగుతుందని మాట్లాడాలి, అవినీతి గురించి మాట్లాడాలి. ఎప్పుడు ఒకటేనా? మస్జిద్ తోడితే మందిర్, ఇదేనా మనకు చరిత్ర? ఇప్పుడు 70 ఏళ్ళ స్వాతంత్రంలో ఇంతప వేరే లేదా? ఇక గత 10 సంవత్సరాలుగా పాలకులు మీరే కదా కేంద్రంలో. చెయ్యండి, ఏం చేస్తారు? అడ్డుపడ్డారు వలన? చెయ్యరు, అస్సలు అలా జోలికే పోరు. ఎలక్షన్ రాగానే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మీరు అడగకుండా చెప్తా ఈ మాట. వాడు పేరు రాజాసింగ్. నేను అక్బర్ ఉంటే ప్రమాణం చేయను, నేను ఎమ్మెల్యేకి ప్రమాణం చేయమన్నాడు. అంటే వాడు ఒక హీరోయిజం ప్రూవ్ చేద్దాం, నేను హిందువును అని. ప్రోటెం స్పీకర్గా ఉంటే చేయను అన్నాడు. ఎస్, యాక్సెప్టెడ్, నచ్చినాం. అరే మరి నీకు దమ్ముంటే నీ ఎన్నికల్లో ఎంఐఎం ఎందుకు నిలబెట్టుకోలే ఆపోజిట్? అక్కడనేమో ఎంఐఎం నిలబడాడు నీ మీద. జూబ్లీహిల్స్కి వచ్చేసి అజారుద్దీన్ మీద ఎంఐఎం నిలబడతాడు. ఇక్కడ కదా మీ రిలేషన్ బయటపడింది. జూబ్లీ స్థానం కూడా గెలిచేది అనుకుంటా ఎంఐఎం. 100% అజారుద్దీన్ గెలుస్తాడు, అక్కడ షబ్బీర్ అలీ గెలుస్తాడు, వాంటెడ్ టీడీ నిలబెట్టాడు ఇద్దరిని. అది ఓల్డ్ సిటీ కాదా? అది కార్వన్ ఎక్కడదా సిటీ? అది ఓల్డ్ సిటీ కదా, గోషామాల్. రాజాసింగ్ నిలబడింది. మళ్ళీ ఎంఐఎం క్యాండిడేట్ ఎందుకు నిలబడలే? ఎందుకు నిలబడలే? నువ్వు అవే ప్రమాణం చేసి నువ్వు చెడబాట్లు వస్తాయి. నువ్వు దమ్ము ఉంటే అరే ఇలవడరా నా మీద అనాల్సింది దానికి. ఇదంతా అంతర్గత ములాఖాత్ ఎంఐఎం టిఆర్ఎస్ అన్నీ ఈ 3 బీజేపీ. వాని మీదనేమో రాజాసింగ్ ఆయన మీద క్యాండిడేట్ ఉన్నాడు. ఇక్కడ అజారుద్దీన్ నీకు ముస్లిం కదా, నువ్వు ఎంఐఎం అంటే ముస్లిం, అంటే ఒక ముస్లిం వ్యక్తికి సపోర్ట్ చేయాలి కదా. మరి అజారుద్దీన్ ఏం ముస్లిం కదా, మరి ఎందుకు చేయలే? ఇవన్నీ ఎలక్షన్లో ప్రజలు బయట రాజకీయాలు వేరే ఉంటాయి. నాకు లోపలంతా ఆడు ఏం మాట్లాడాలి. అక్బరుద్దీన్ వాడు పెద్దోడు ఏం పేరు, ఓవైసీ అసదుద్దీన్, అన్ని కట్టేసిరు. అది ఎక్కడికక్కడ ఏం కట్టేసిరు అన్నాను అడగవచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా కలుస్తుంది అన్న మరి వాళ్ళతో. ప్రోటెం స్పీకర్ గా చేసిందే రేవంత్ రెడ్డి గారు కదా. మరి ఎవరిని చేయమంటారు? మరి ఎవరిని చేయమంటారు? సీనియర్ ఎమ్మెల్యే కేసీఆర్ గారు ఉన్నాడు. కేసీఆర్ గారు ఒకవేళ పడుకుని హాస్పిటల్లో కింద పడుకుని ఇట్లా బాత్రూంలో చేపించేవాళ్ళు. చెయ్యం. అసలు మేము వాళ్ళని ఏ రకం కూడా సేద లేదే లేదు. ఎందుకంటే వాళ్ళు అంత అవమానాలు పరిచేంత ఘోరం మీరు చూసినా కదా. 10 ఏళ్ళు మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టినారు, ఏ రకంగా వాళ్ళు ఒక రాక్షస పాలన కొనసాగించిన రాష్ట్రాన్ని అట్లా బట్టలు విన్నాడు విట్టిరు ప్రజలని, ముక్కు విండి వసూలు చేసిన పైసలు ఇష్టానుసారంగా. ఏంటంటే ఇది ఇస్తున్నాం, అది కరెంట్ బిల్ విషయం చెప్తాం మీకు. తెలంగాణ వచ్చినప్పుడు మా ఇళ్ళల్లో 150, 200 అంటే ఎక్కువ ఉంటుండే 2 ఈరోజు ఎంత చిన్న రేకులు ఇల్లైనా 1000 రూపాయలు కరెంట్ బిల్. 1000 రూపాయలు 1500 మినిమం కరెంట్ బిల్. ఏసీ గీసీ ఏం అవసరం లేదు నీకు. ఒక టీవీ, ఒక ఫ్రిడ్జ్, ఒక ఫ్యాన్ ఉంటుంది. ఎంత సామాన్యుడైనా ఇవైతే మినిమం నీడ్స్ కదా, వానికి 1000 రూపాయలు వస్తుంది కరెంట్ బిల్. మజాక ఇదన్నీ ఇవాడు ఒక స్టంట్ చేసిందని ప్రజలకి అంత ఆలోచించారు. గ్యాస్ ఒకసారి మీరు ఆలోచించండి. 10 సంవత్సరాల పాలనలో మీరున్నారు. ఎన్నో ఉద్యమాలు చేసిన మహిళా సోదరమణులు కాంగ్రెస్ పార్టీ. గ్యాస్ తగ్గి అంటే నా చేతిలో లేదు, మోదీ చేసిండను. ఓకే, మరి తీరా ఎన్నికలకు వచ్చేవారికి 400కి ఇస్తాను ఎట్లా అంటావు? మేము మేనిఫెస్టో రెడీ చేసినాం. మేము ఏ మేనిఫెస్టో చేస్తే దానికి -1 అని వేసుకొని బయటకు వచ్చి నేను 5 అంటే నేను 4, నేను 3 అంటే నేను 4 పింఛన్స్, నేను 15,000 రైతు బంధు అంటే నేను 20,000. ఇదా నేను మేనిఫెస్టో చూసిన తర్వాత ఏమనుకున్నా అంటే కేసీఆర్ గారు రేవంత్ రెడ్డి గారు ఇద్దరు పక్క కూర్చొని మేనిఫెస్టో తయారు చేసిరేమో అనిపించింది నాకు. ఎందుకంటే పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అదే రాగు ఫస్ట్ మేనిఫెస్టో రిలీజ్ చేసి మేము చేసిన వారం 15 రోజులకు ఫామ్ హౌస్ పోయి సింహం బయటకు వస్తుంది, జూలు ఇస్తుంది, అది ఇస్తుంది అంటే మీ తీరా వచ్చే వరకు ఏమున్నది, మాది కాపీ చేసి ఒక్కొక్క రూపాయి తక్కువ వేసుకొని వచ్చాము. ఏముంది, గ్యాస్ 500 మేము అన్నాం, 400 రాసుకొని వచ్చాము మేము. ఏది దీన్ని ఏమంటారు, మాది ఆడవాళ్ళకి 2,500 ఇస్తారు గృహలక్ష్మి, 3,000 ఇస్తారు. మరి 10 సంవత్సరాలు ఏడవండి గృహలక్ష్మి, నీకు నాలెడ్జే లేదు. నువ్వు 3,000 అంటున్నావు. ఓకేనా, పెన్షన్స్ మేము
2,500 అన్నాము, తర్వాత ఓల్డ్కి 4,000 అన్నాము, నువ్వు 5,000 అంటున్నావు, అన్నీ ఒకటే కూడా పెంచినావు. ఇది జనాలు క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు 10 సంవత్సరాలు వాలించిండు, మరి ఈ పీకిందికి వెళ్ళి కట్టింది లేదు. మళ్ళీ మీదికి వెళ్ళి కాంగ్రెస్లో ఒక మేనిఫెస్టో తీసుకొచ్చినారు. ఈ మేనిఫెస్టోని యాజ్ ఇట్ ఈస్గా కాపీ చేసి ప్రతి దానికి ఒకటి పెంచుకుంటూ వచ్చింది. జనాలకు అర్థమైంది ఇంత కాదు వీకది కట్టదు, తిప్పి కొడితే అడబడ్డాడు పోయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా శక్తిమంతులు. డాక్టర్ మన బాబాసాహెబ్ అంబేద్కర్ ఎంత శక్తి ఇచ్చాడంటే, ఎంతటి నాయకుడైనా నువ్వు ఎంత అహంకారంగా ఉన్నా ప్రజలు తలుసుకుంటే కొడితే మళ్ళీ లేవరు. నువ్వు చరిత్రలో భారతదేశ చరిత్రలు తీసుకో, ప్రజలు పెద్ద పెద్దలను ఓడించారు. ప్రజలు చాలా మేధావులు నేను అంట. ప్రజలు దేనికి కూడా ప్రభావాలకు గురవ్వరు. మనం ఏమంటాం, డబ్బుతో గెలవచ్చు. డబ్బు సెక్టర్ ఆఫ్ పీపుల్కే ప్రభావితం చేస్తుంది, ఒక సెక్టర్, అందరికి కాదు. ఇంటలెక్చువల్స్ ఉంటారు, మీలాంటి వాళ్ళు ఉంటారు, చదువుకున్న విద్యార్థులు ఉంటారు, సమాజం తెలిసిన వాళ్ళు ఉంటారు. డబ్బుతో ప్రభావితం అవుతారా? వాళ్ళు అప్డేట్ ఉంటారు, సమాజంలో ఏం జరుగుతుంది, ఏం జరగట్లేదు. సో పార్టీ చేసినట్టు అడ్వాంటేజ్ ఏంది, డిసడ్వాంటేజ్ ఏంది, తెలంగాణ వచ్చినాక తెలంగాణ ప్రజలు లబ్ధి పొందినారా, నష్టపోయినారా, ఇవన్నీ కూడా బేరా చేసుకొని ఓటింగ్ చేసే సెక్టార్ పీపుల్స్ ఈ ఓటర్ వేరే ఉంటారు, డబ్బు ప్రభావితం చేసే ఓటర్ వేరే ఉంటారు. సో అల్టిమేట్గా ప్రజాస్వామ్యం గొప్పది, ప్రజలు డెఫినెట్ దానికే సపోర్ట్ చేస్తారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడిగా, ఎస్సీ విభాగ నాయకుడిగా రేవంత్ రెడ్డి గారిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరాలనుకుంటే ఏం కోరుకుంటారు? నేను జాతి బిడ్డను, నేను జాతి మేలే కోరుకుంటాను. ఏదైతే దళిత బంధు అన్నారు కదా, మా దగ్గర దాన్ని దళిత బంధు కాకుండా అంబేద్కర్ అభయహస్తమని దాన్ని నామకరణం చేసినాం. ఎస్సీ దళిత డిక్లరేషన్లో చేసినాం. చెవిల మీటింగ్లో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ దాన్ని ఏం చేసినామంటే మేము అంబేద్కర్ దీన్ని పెట్టినాం. దాన్ని వాళ్ళేమో దళిత బంధు పెట్టినారు, మేము ఈ రకంగా అంబేద్కర్ పేరు నామకరణం చేసినాం. 12 లక్షలు, వాళ్ళు 10 అన్నారు, 12 లక్షలు అని మాకు ప్రపోజల్ వచ్చింది. ఆ రోజు ఎస్సీ డిక్లరేషన్లో చెప్పడం జరిగింది. ఓకే. సో 100% దీని మీదనే నేను ఉద్యమ పోరాటం అని, అంటే పార్టీలో ఉంటూ ఇంటర్నల్గా నేను సార్తో ఫైట్ చేస్తున్నాను. అంటే అది ఫ్రెండ్లీ. అన్న ఇచ్చిందాక మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దళితులకు మేలు చేయాలని నాకు అవకాశం దొరికినప్పుడల్లా రేవంత్ అన్న గారికి ఇదే అడుగుతాను నేను. నాకు జాతి క్షేమం, జాతి అభ్యున్నత, జాతి జీవిత ప్రమాణాలు మారాలనేది నా జీవిత లక్ష్యం. థ్యాంక్ యూ. మా క్లౌడ్ మీడియా తరపున కూడా కాంగ్రెస్ పార్టీలో ఇట్లాంటి కష్టపడే వ్యక్తులకు కూడా పదవులు రావాలి, క్యాబినెట్ పరంగా కానీ కార్పొరేషన్ చైర్మన్ పదవి రావాలని మేము ఎంతో కోరుకుంటున్నాం. అన్న మోహన్ అన్న గారు కూడా తప్పకుండా త్వరలో ఒక పెద్ద పదవిలో మేము చూస్తామని కోరుకుంటూ రైట్. థ్యాంక్ యూ.